మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం అండి, డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. ఛాతీలో నొప్పి రావడం, గుండెకు సంబంధించిన నొప్పి రావడం ఒకటా వేరువేరా? చెస్ట్ పెయిన్ అంటే హార్ట్ అటాక్ అయినా? ఈ ప్రశ్నని మనం ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఛాతీలో నొప్పి రాగానే మొదట అందరికీ గుర్తొచ్చే మాట హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పేసి. కానీ మనం స్టాటిస్టిక్స్ చూసినట్లయితే, అంటే ఒక 100 మంది ఛాతీలో నొప్పితోటి ఎవరైనా హాస్పిటల్కి వచ్చినట్లయితే వాళ్ళలో 50 నుండి 55% మందికి హార్ట్ అటాక్ పెయిన్ ఉండదు. వాళ్ళకి ఛాతీ కండరాలకు సంబంధించిన నొప్పి లేదా ఎముకలకు సంబంధించిన నొప్పి అధికంగా ఉంటాయి. ఛాతీ కండరాల్లో నొప్పి వచ్చిందనుకోండి, అది చెస్ట్ పెయినే, కానీ గుండెకి సంబంధించింది కాదు. సో కండరాల నొప్పులు, ఎముకలకు సంబంధించిన నొప్పులు ప్రాణాపాయం కాదు కదా. కానీ అందరూ చెస్ట్ పెయిన్ అనగానే మనం అధికంగా భయపడి డాక్టర్ సంప్రదించడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో నేను చెప్పినట్టుగా కామనెస్ట్ కాజ్, అన్నిటికంటే ఎక్కువ శాతం పేషెంట్లలో ఛాతీ కండరాల నొప్పులే చూస్తూ ఉంటాం. ఇంకా నెక్స్ట్ కామన్ ఏమిటి? నెక్స్ట్ కామన్ కాజ్ ఏంటంటే గ్యాస్ సంబంధించిన నొప్పి. గ్యాస్ అంటూ నిజానికి ఏమీ లేదు. గ్యాస్ అని మనం సర్వసాధారణంగా అందరూ అంటుంటారు, కానీ ఏంటది? పొట్టలో ఉన్నటువంటి యాసిడ్ ఛాతీలోకి రావడం. దాన్ని ఏమంటారు? రిఫ్లక్స్ అంటారు. రిఫ్లక్స్ అంటే అది ఏదో ముందుకు పోవాల్సింది వెనక్కి రావడం. సో ముందుకు పోవాల్సిన తిండి పైకి రావడం. దాని తెలుగులో త్రేన్పులు అంటారు, ఇంగ్లీష్లో బెల్చింగ్స్ అంటారు, పులితేన్పులు అంటారు, పుల్లతేన్పులు అంటారు. ఇవన్నీ అంటే కిందకు పోవాల్సినటువంటి పొట్ట ఏదైతే కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఛాతీ మధ్యలోకి వస్తాయి అన్నమాట. ఛాతీ మధ్యలోకి వస్తే ఛాతీ మధ్య భాగంలో నొప్పి మంట రావడం అంటూ చూస్తూ ఉంటారు. ఇది రెండో కామన్ కాజ్. మూడోది హార్ట్కి సంబంధించినటువంటి నొప్పి. వీటిల్లో కండరాల నొప్పులు కానివ్వండి, గ్యాస్ సంబంధించిన నొప్పి కానివ్వండి, ప్రాణాపాయం కానే కాదు. ఇకపోతే ఛాతీలో నొప్పి కాజ్ చేసే కారణాలు అన్నిట్లో కూడా ఏమంటారంటే ప్రాణాపాయం అయింది గుండెకు సంబంధించిన నొప్పి మాత్రమే, మిగతావి సీరియస్ ప్రాబ్లమ్స్ కావు. కాబట్టి ఛాతీలో నొప్పి అనగానే అందరికీ ఒక ఈసీజీ తీయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకైనా మంచిది, ఒకసారి రూల్ అవుట్ చేసుకుంటే బాగుంటుందని. ఎందుకు? షుగర్ ఉన్న వాళ్ళల్లో చాలామందికి ఛాతీలో నొప్పి టిపికల్గా హార్ట్ అటాక్ పెయిన్ లాగా రాదు. అది గ్యాస్ లాగానో లేకపోతే వేగ్గా సమ్ చెస్ట్లో డిస్కంఫర్ట్ అంటారు, లేదా నాకు నార్మల్గా లేదు, ఏదో తేడాగా ఉంది ఛాతీలో అంటారు, కుడి పక్క నొప్పి అంటారు. సో ఇట్లా రకరకాల విధాలుగా ప్రజెంట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఛాతీల నొప్పి అంటే ఒక్క ఈసీజీ తీయడం అంటే అందరికీ జరుగుతూ ఉంటుంది. సో ఎందుకు ఈసీజీ అంత ఖరీదైంది కాదు. ఎవరైనా సరే ఎక్కడైనా సరే చూసి హార్ట్ ప్రాబ్లం ఉందా లేదా అని చెప్పగలటువంటి సులువైన పరీక్ష. చిన్న పల్లెటూళ్ళలో కానివ్వండి, బీ సైజ్ టౌన్స్లో కానివ్వండి కూడా ఇవి ఎక్కడైనా సరే మీకు దొరికేటటువంటి పరీక్ష. సింపుల్ ఈసీజీ తోటే మనం హార్ట్ అటాక్ ఉందా లేదా నిర్ధారణ చేయవచ్చు. అంత సింపుల్ పరీక్ష. లేదా ఈ ఇంటర్నెట్ యుగంలో ఈసీజీ తీసి మీకు అనుమానం ఉన్నట్లయితే క్వాలిఫైడ్ డాక్టర్, జనరల్ మెడిసిన్, కార్డియాలజిస్ట్కో మీరు వాట్సాప్ సహాయంతో పంపించి హార్ట్ ప్రాబ్లం ఉందా లేదా అనేటటువంటి తీసుకోవచ్చు. ఇంతే కాకుండా కొన్ని చోట్ల ఈసీజీ పైన కంప్యూటరు దాన్ని రిపోర్ట్ ఇస్తుంది, ఈసీజీ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. హార్ట్ అటాక్ ఉంది, అది చాలాసార్లు అది చెప్తుంది. కోర్స్ దాన్ని మళ్ళీ డాక్టర్తో చూపించి దాన్ని క్రాస్ చెక్ చేయించుకోవడం అనేది అవసరం. సో అన్ని కంప్యూటర్ రిపోర్ట్లు మనం అంత డైరెక్ట్గా తీసుకోకూడదు. సో కంప్యూటర్ హార్ట్ అటాక్ అని ఇచ్చినా ఒక్కసారి డాక్టర్ దగ్గరికి పంపించి హార్ట్ ప్రాబ్లం ఉందా లేదా నిర్ధారణ చేసుకోవడం అవసరం. సో ఇది పక్కన పెట్టి అన్ని ఛాతీలో నొప్పులు కూడా గుండెకు సంబంధించినటువంటివి కావు. చాలామందికి భుజం నొప్పి అనగానే అది గుండెకు సంబంధించిన నొప్పి అనుకుంటారు. సో ఒక ఏ కార్డియాలజిస్ట్ దగ్గర అయినా ఓపీలో 90% మంది భుజం నొప్పితో వచ్చేవాళ్ళే. ఈ భుజంతో నొప్పి వచ్చే వాళ్ళల్లో నేను చెప్పిన కారణాలు కాకుండా మెడ సంబంధించినటువంటి ఎముకల ప్రాబ్లం, స్పాండైలోసిస్ అంటారంటే మెడకు సంబంధించిన వెన్నుపూస మధ్యలో 2 పూసల మధ్యలో నరాలు బయటకు వస్తుంటాయి. ఈ ఎడమ చెయ్యి సప్లై చేసే నరాలు మెడ నుంచి వస్తాయి, కుడి చెయ్యి సప్లై చేసే నరాలు కుడి వైపు నుంచి వస్తాయి, కానీ మెడ నుంచి వస్తాయి. సో ఒకవేళ ఈ మెడ ఎడమ సైడ్ నుంచి వచ్చేటటువంటి నరాలు ఆ ఎముకల మధ్యన ఇరుక్కుపోయి ఆ ఎముకలు నొక్కుతున్నాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆ నరం ఎక్కడైతే సప్లై చేస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ చెయ్యి, ఆ చెయ్యి నొప్పి రావచ్చు. అప్పుడు అది వాళ్ళు ఎడం చెయ్యి నొప్పిగా ఉంది, ఎడం భుజం నొప్పిగా ఉంది, నాకు హార్ట్ అటాక్ ప్రాబ్లం ఉంది అనుకుని ఎక్కువ మంది ఇలా డాక్టర్ దగ్గర రావడం జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళలో ఒకటే. సో ఫస్ట్ ఛాతీలో నొప్పి వచ్చి ఛాతీలో నొప్పి ఎడం పక్కకి వెళ్తుంది, కానీ డైరెక్ట్ భుజం నొప్పి రావడం అరుదు, ఇంపాసిబుల్ కాదు. నేను చెప్పినట్టుగా షుగర్ ఉన్న వాళ్ళల్లో
ఇట్లా కూడా రావచ్చు. సో ఎడం చేయి నొప్పి అన్నా కూడా ఒక ఈసీజీ తీసుకోవడం అనేది సబబే. సో ఎవరికైతే మెడ మూవ్మెంట్స్లో ఎస్పెషల్లీ మెడ పైకి ఎత్తినప్పుడు ఈ ఎడమ చేయి భాగంలో షాక్ కొట్టినట్టు కానీ నొప్పి కానీ ఇట్లాంటివి వస్తాయో అవి మనం మెడకు సంబంధించినటువంటి ఎముకల ప్రాబ్లం స్పాండిలోసిస్ అని చెప్పేసి మనం అనుకోవటం జరుగుతుంది. సో టూకీగా ఛాతీలో నొప్పి, ఎడం చేయి నొప్పి కారణాలు మీరు చూసినట్లయితే అన్నిటికంటే ఎక్కువ కండరాలు, ఎముకలు వీటికి సంబంధించినటువంటి నొప్పులు ఎక్కువగా చూస్తూ ఉంటాం. నెక్స్ట్ కామన్ కాజ్ ఏదైతే ఉందో అది యాసిడ్ పొట్ట నుంచి ఛాతీలోకి రావడం. మూడో కాజే హార్ట్ ప్రాబ్లం. కానీ ఈ మూడిటికి కూడా ఒక్కసారైనా ఈసీజీ తీసుకుంటే మనం జాగ్రత్తగా ఉంటాం. సో ఇదండి టూకేగా చెప్పొచ్చేది. సో అన్ని ఛాతీలో నొప్పులు గుండె నొప్పులు కావు. సో ఇలాంటి ఉన్నప్పుడు మనం టెన్షన్ పడకుండా ఒక ఈసీజీ తీసి దాన్ని ఒపీనియన్ తీసుకున్నట్లయితే సీరియస్ ప్రాబ్లం మనం అవాయిడ్ చేయొచ్చు. అన్నెసెసరీ ప్రాబ్లమ్స్కి మనం టెన్షన్ పడకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. బహుశా ఈ ఇన్ఫర్మేషన్ వల్ల మీకు కాస్త కాన్సెప్ట్ క్లియర్ అయిందని నేను అనుకుంటున్నానండి. నమస్కారం.